ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమున మీ అందరికీ ప్రభు పేరట శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మరలా మనం దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దయచేసి ప్రియ సంగమా, ప్రతిరోజు వాగ్దానాన్ని అశ్రద్ధ చేయక ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానమును శ్రద్ధతో వాట్సాప్లో చూసి దేవుని చేత ఆశీర్వదింపబడాలని మేమెంతగానో కోరుతూ వ్యయ ప్రయాసలకు ఓర్చి మన సంఘము నిమిత్తము, అనేకుల నిమిత్తము ఇలాగ చేయుచూ వస్తున్నాం. కనుక మా ప్రయాసమును వ్యర్థముగా పోనీయకుండా మీరందరూ మరి వాట్సాప్ వాగ్దానాన్ని ఉపయోగించుకొని చూచి ప్రభు దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామములో మనం ఏది అడిగినా అది దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. అందుకే ఆయన అంటాడు, అస్సలు మీ హృదయాలను కలవరపడనియొద్దు. మీరు దేవుని యందు, నా యందు విశ్వాసం ఉంచున్నారు, దేవుని యందును విశ్వాసం ఉంచుడి. లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఆయన వాగ్దానం, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానని చెప్పాడు. అయితే కొందరు ప్రభువును అడుగుచా ఉన్నారు. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మేము ఎలాగ తెలియనని అడగగా యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంటే చాలునని చెప్పగా యేసు, ఫిలిప్పు నీవింతకాలం మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యము ఎంతో బహు స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు కనులారా దేవుని కార్యాలను చూసి, చెవులారా దేవుని వాక్యాన్ని విని, మనసారా దేవుని వాక్యాన్ని గ్రహించి మనము నిజంగా దేవుని సన్నిధిలో స్వస్థత పొందకున్నట్లు మన హృదయము క్రొవి ఉన్నదంటాడు, చెవులు మందమైన అంటాడు. కనుక చాలా జాగ్రత్త, చాలా మెలకువ కలిగి ఉండాలి. దేవుడు ఒక వాగ్దానము చేశాడంటే తప్పనిసరిగా ఆ వాగ్దాన్ని నెరవేరుస్తాడు. కనుక ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి స్తుతించి గణపరించి ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నా నామమున ఏది అడిగినను నేను చేస్తానని నీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ హృదయంలో కలవరపడనియొద్దని చెప్పారు ప్రభా. నేనే మార్గమును, సత్యమును, జీవమును మాట్లాడారు ప్రభా. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే, తండ్రిని చూసిన వారు నన్ను చూసినట్లే, నా యందు తండ్రిని, తండ్రి యందు నేనున్నామని మీరు ఎరగరా అని మాట్లాడారు ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా, నేను ఆరాధిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఎత్తిపట్టి దేవుని వాగ్దాన్ని స్తుతిద్దాం. ఇతరులకు చేసి వారును మనమును దేవుని దీవెనకు పాత్రలు అవుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.